25వ తారీఖు రోజు మన కేఎల్ఐ కెనాల్లో జగదీష్ అనేటటువంటి వ్యక్తి పడి చనిపోయిందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మేము మామూలుగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం చేసిన అనంతరం మాకు కొన్ని అనుమానాలు కలిగింది, అతని మరణం మీద కొన్ని అనుమానాలు కలిగింది. అప్పుడు మేము ఈ జగదీష్ యొక్క భార్య కీర్తిని పిలిచి విచారణ చేయడం జరిగింది. విచారణ చేసినప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి. కీర్తి తర్వాత యాక్చువల్గా ఏంటంటే కీర్తి జగదీష్ ఇద్దరు కూడా 2011 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళు ఇద్దరు కూడా నాగర్ కర్నూలులో ఒక రూమ్ తీసుకొని ఫ్యామిలీని రన్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ జగదీష్ అనే అతను మన జిల్లా పరిషత్లో అటెండర్గా పనిచేస్తాడు. వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఆయనకు వచ్చింది. ఈ క్రమంలోనే కీర్తికి తర్వాత జగదీష్కి మధ్య కొంత మనస్పర్ధలు వచ్చి అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవల కారణాన్ని గొడవలన్నింటినీ కూడా పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కారం చేసుకొని అట్లనే సంసారం చేస్తూ ఉన్నారు. చేసే క్రమంలో ఈమెకు నాగరాజు అనే వ్యక్తితోని నాగరాజు గుడ్లన్నరోజు చెందినటువంటి నాగరాజు అనే అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా ఏర్పడి వీళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ రిలేషన్షిప్ ఏర్పడింది. ఇల్లీగల్ రిలేషన్షిప్తోని ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కీర్తి వాళ్ళ ఇంట తెలిసింది, భర్తకు తెలిసింది, అదేవిధంగా నాగరాజు భార్యకు తెలిసి రెండు కుటుంబాలలో కూడా గొడవలు జరగడం జరిగింది. గొడవలు జరిగే క్రమంలో వీళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే ఇద్దరికి డిస్టర్బెన్స్ అవుతుంది ఇంట్లో అని చెప్పేసి ఇద్దరు కలిసి కీర్తి భర్తను చంపాలని డిసైడ్ చేసుకున్నారు. కీర్తి భర్త ఎవరు? జగదీశ్వరుని చంపాలని డిసైడ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా చంపాలనేది ఒక ప్లాన్ చేసుకున్నారు. ఫస్టే ప్లాన్ చేసుకున్న క్రమంలో ఈ ప్లాన్కు వీళ్ళు సహకరించి సుధాకరు తర్వాత మోహన్ గౌడు శివ అనేటటువంటి వాళ్ళు సహకరించి కొంత ఏమిచ్చిరనేది తెలియదు మత్తు పదార్థం కొంత వీళ్ళకు సప్లై చేయడం జరిగింది. ఆ మత్తు పదార్థం తీసుకొని కళ్ళులో కలిపి వీళ్ళు అతనికి తాగించిన తర్వాత అతన్ని కేఎల్ఐ కెనాల్ దగ్గరికి తీసుకొచ్చి ఆ కేఎల్ఐ కెనాల్లో వేసినారు. కొద్దిగా అన్కాన్షియస్ అయిన తర్వాత చనిపోకపోతే కూడా అతన్ని ఆ కేఎల్ఐ కెనాల్లో ముంచి చంపడం జరిగింది. ఈ చంపినటువంటి వాళ్ళు ఎవరంటే కీర్తి, నాగరాజు, కీర్తి వాళ్ళ బ్రదర్ సాయి కుమార్, వీళ్ళు ముగ్గురు. తర్వాత దీనికి వాళ్ళ మదర్ కూడా సహాయ సహకారాలు అందించారు, పద్మమ్మ కీర్తి వాళ్ళ మదర్. అయితే ఈ కేసును అంతా విచారణ చేసిన తర్వాత మాకు మొత్తం ఒక 7 మంది నేరస్తులు ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్లాన్ ప్రకారంగా కుట్ర పన్ని ఈ జగదీష్ అనేటటువంటి వ్యక్తిని చంపడం జరిగిందని మాకు నిర్ధారణ అయింది. ఈ 7 మందిలో ఈరోజు 6 వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది. కీర్తి, నాగరాజు, సాయి కుమారు, పద్మ, శివ, సుధాకర్ ఈ 6 అరెస్ట్ చేయడం జరిగింది. మోహన్ గౌడ్ అనే అతను మాత్రం ఈరోజు అబ్స్కాండింగ్ లో, ఆయన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. ఈ కేసు కేఎల్ఐ కెనాల్ దగ్గర మన తూడుకుర్తి వాళ్ళ పొలం దగ్గర, జగదీష్ పొలం దగ్గర. మోహన్ గౌడ్ ఇంకా అది మోహన్ గౌడ్ దొరుకుతుంది. మోహన్ గౌడ్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మంచిగా ఉన్నటువంటి సంసారాలని అందరికీ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో జరుగుతున్నటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాం. ఇప్పుడు మంచిగా ఉన్నటువంటి సంసారం, భార్య భర్త 2 పిల్లలతోని మంచి సంసారము, భర్త మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. మంచి సంసారాన్ని కీర్తి ఈ అక్రమ సంబంధం ఏర్పరచుకొని భర్తను చంపుకోవడం జరిగింది. భర్తను చంపడం వల్ల పిల్లలు అనాథలు అవుతారు, కుటుంబం నాశనం. అదేవిధంగా నాగరాజు అనేటటువంటి వ్యక్తి కూడా ఈ అక్రమ సంబంధం వల్ల జైలుకు పోతున్నాడు. ఆయన కుటుంబం మీద కూడా రోడ్డు మీద పడతారు. కాబట్టి మేము అందరికీ కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ అక్రమ సంబంధాల వల్ల ఎవరైతే ఏర్పరచుకున్నారో 2 కుటుంబాలు కూడా ఇబ్బందులకు గురయ్యాయి. ఈ విధంగా చేసుకున్నట్టు అక్రమ సంబంధాలు ఏర్పడిన తర్వాత ఈ విధంగా మర్డర్ చేసినట్టయితే ఇప్పుడు చచ్చిపోయినటువంటి వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడుతుంది, అదేవిధంగా చంపినటువంటి వ్యక్తి కుటుంబం కూడా రోడ్డు మీద పడుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. క్షణికావేశంలో లేకపోతే ఈ క్షణిక సుఖాలకు అలవాటు పడి
ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇటువంటి నేరాలు ఘోరాలు చేయవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద కూడా మేము త్వరలో ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తాం.